నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం 4వ నిర్వహిస్తోంది. అయితే ఈ వేదికగా కేంద్ర రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చురేగే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం పరిధిలోని 6 అంశాలను ఎజెండాలో నిర్ణయించారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను కాకుండా కేంద్రం పరిధిలోని అంశాలపై చర్చించడమేంటని ఇప్పటికే ఆయా రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. నీతి ఆయోగ్ పాలన మండలి సమావేశానికి అంతా సిద్దమైంది. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో సమావేశం ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశంలో 6 అంశాలను ఎజెండాగా నిర్ణయించారు. గత ఏడాది జరిగిన అభివృద్ది పనులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రైతుల రెట్టింపు ఆదాయం, ఆయుష్మాన్ భారత్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంద్రధన్ వంటి ముఖ్యమైన పథకాల పురోగతితో పాటు జిల్లాల అభివృద్ధి, 150వ మహాత్మా గాంధీ జయంతి సంబరాలపై నీతి ఆయోగ్ లో చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రధాని మోడీ ముగింపు ఉపన్యాస కార్యక్రమంతో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ముగుస్తుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంట పుట్టేలా నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని ఇప్పటికే కేంద్రంపై గుర్రుగా ఉన్న రాష్ట్రాలు నీతి ఆయోగ్ వేదికగా తమ గళాన్ని వినిపించాలని భావిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘాన్ని కడిగి పారేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన హామీలపై మాట్లాడేందుకు సిద్దమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని వివరించాలని పట్టుదలగా ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది అంటూ కేంద్రాన్ని టార్గెట్ చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నారు. ప్రధాని మోడీతో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్ర సమస్యలపై ఆయన కాస్త సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నీతి ఆయోగ్ సమావేశంలో తమ పనులపై కేసీఆర్ ఎక్కువగా ఒత్తిడి పెట్టే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. అయితే నీతి ఆయోగ్ సమావేశం ఎజెండాలో కేంద్ర పథకాల గురించి మాత్రమే ఉంది. ఒకవేళ అంతవరకే పరిమితమైతే సమావేశం మొక్కుబడిగానే జరిగే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ప్రసాద్. సరిగ్గా 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్ సభ్యులు వీళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఏ అంశాలు చర్చించాలనే అంశం ఒక ప్రత్యేక ఎజెండాను కూడా రూపొందించుకోవడం జరిగింది. ఆ ఎజెండా ప్రకారం చర్చలు జరిగేందుకు రంగం సిద్ధమవుతుంది. ఈరోజు ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కసరత్తు చేశారు. అటు 4 రోజుల పాటు పార్టీ వ్యూహ కమిటీతోనే కాకుండా ఇతరత్ర ఉన్నతాధికారులతోనూ ఏ అంశాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కూడా అంచనా వేయడం జరిగింది. దీనన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో ముఖ్యమంత్రులందరికీ కూడా ఈ సమావేశంలో అందజేసేందుకు మొత్తం సిద్ధం చేశారు. ఈ వేదికను రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెప్పేందుకు, వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ఈ విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వైఖరి పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జాతీయ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ అంశాన్ని, ఈ వేదికను ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి లెకడైస్కల్ యాటిట్యూడ్ను ఈ వేదికలో నిరసించనున్నారు. ప్రభుత్వానికి సహకారం అందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో మిషతో ఈ రకంగా నిర్లక్ష్యం చేయటం వల్ల రాష్ట్ర ప్రజలు తద్వారా ఇబ్బంది పడుతున్న అంశాన్ని ఈ వేదికను చేసుకుని ముఖ్యమంత్రి చెప్పనున్నారు. అనేక అంశాలు ఎజెండాకు రూపొందించుకున్నప్పటికీ కూడా ఎజెండాని కాదని ఈ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు ముఖ్యమంత్రి ఉపయోగించుకున్నారు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి నిరసనకు సంఘీభావం తెలియజేసేందుకు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ 4 ముఖ్యమంత్రులు కూడా
ఆయనకి సంఘీభావం తెలియచేయడం జరిగింది. ఇది కూడా ఒక అంశంగా మరింత ఈ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంఘటితం అయ్యేందుకు మరొక అంశంగా తయారైంది. ఈ అంశాన్ని కూడా ఈ సమావేశంలో ప్రధానమంత్రితో నేరుగా చర్చించేందుకు కూడా మమతా బెనర్జీ ఉద్యుక్తులవుతున్నారు. ఆ మేరకు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఈ నీతి ఆయోగ్ వేదికను చేసుకొని కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపోతే రాష్ట్రాలకు ఉన్నటువంటి అవసరాలు, రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం తనకున్న ఎజెండానే రూపొందించుకొని ఆ మేరకు రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందని, ఇది ఏమాత్రం కూడా సబబు కాదని, మరలా రాష్ట్ర కేంద్ర సంబంధాలపై పునఃసమీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ వేదికలో ఈ ఎజెండాని కాదని వీరు చెప్పే అంశాలకు చెప్పేందుకు అవకాశం ఉంటుందా, లేదా ప్రస్తావించేందుకు ఆ సమయం ఇస్తారా లేదా అన్న అంశంపై కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఒకపోతే ఎజెండా కాదనకుండా, ఎజెండాని లోబడి కాకుండా ఇతరత్ర అంశాలు ప్రస్తావించేందుకు అనుమతించకపోయినట్లయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రకంగా స్పందిస్తారన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. కాబట్టి నీతి ఆయోగ్ ఈరోజు జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశం చాలా కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించి మరి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఒక ఘట్టంగా కాబోతుంది. సాధారణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరసనలు, ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందులను ఇటు జీఎస్టీ రూపం కానీ, లేకపోతే నోట్ల రద్దు వల్ల కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల కానీ, ఇతరత్ర అనేక అంశాల వల్ల దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ వేదికను ఆధారం చేసుకుని ముఖ్యమంత్రులంతా కూడా ప్రస్తావించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ఈ నీతి ఆయోగ్ వేదికను ఈ బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించేందుకు అనుమతిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.